హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. రీసెంట్గా చాలామంది సబ్స్క్రైబర్స్ కానీ పేషెంట్ కానీ కార్డ్ రౌండ్ ద నెక్ గురించి చెప్పమన్నారు. ఆల్రెడీ కార్డ్ రౌండ్ ద నెక్ గురించి 2 వీడియోస్ చేస్తున్నాను. ఈరోజు ఆ వీడియోస్లో కూడా సింగిల్ కార్డ్ రౌండ్ ద నెక్ గురించి చెప్పాను. ఈ బేబీకి ఈరోజు మార్నింగ్ డెలివరీ అయ్యింది. అరౌండ్ 7:30కి అలా డెలివరీ అయింది. ఈ బేబీకి స్కాన్లో కార్డ్స్ 2 టైమ్స్ మెడ చుట్టూ ఉన్నాయి. అంటే 2 సార్లు మెడ చుట్టూ బొడ్డు పేగు వేసుకుంది. కార్డ్ అంటే అంబలికల్ కార్డ్, బొడ్డు పేగు అంటారు దాన్ని. ఇది చేసుకోవడం వల్ల రీసెంట్గా మీరు చాలామంది చూసుంటారు, స్కాన్లో ఆ రిపోర్ట్ కూడా ఇస్తారు. కార్డ్ రౌండ్ ద నెక్, ట్వైస్ రౌండ్ ద నెక్, థ్రైస్ రౌండ్ ద నెక్, అంటే 3 సార్లు వేసుకుందని, 2 సార్లు వేసుకుందని, 1 సారి వేసుకుందని స్కాన్స్లో మీరు గమనించుంటారు. ఈరోజు ఈ బేబీకి నిన్న స్కాన్ తీస్తే 2 టైమ్స్ వేసుకుంది పేగు. వాళ్ళ మదర్ ఇది పెయిన్స్ అని వచ్చారు. సో దానికి వాళ్ళు ఒక డౌట్ రైజ్ చేశారు, కార్డ్ రౌండ్ ద నెక్ ఉంది కదా, ఏమన్నా ప్రాబ్లం బిడ్డకి ఏమన్నా అని. నేను వాళ్ళకి చెప్పేది ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మంచిగా నార్మల్ డెలివరీ అవుతుంది. కానీ డెలివరీ చేసేటప్పుడు మేము ఎగ్జామిన్ చేస్తాము. అంటే ఫేటల్ హార్ట్ చూస్తూ ఉంటాం. పెయిన్స్ వచ్చినప్పుడు ఫేటల్ హార్ట్ డిప్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఫేటల్ హార్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. అలాంటప్పుడు ఏమన్నా బేబీ మూమెంట్స్ తగ్గి ఏమన్నా కాన్స్టెంట్గా అంటే ఫేటల్ హార్ట్ తగ్గుతూ ఉంటే వెంటనే ఆపరేషన్ చేస్తాము. మ్యాక్సిమం అలా ఏమి ఉండదు, ఎందుకంటే కార్డ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. బేబీ చుట్టూ మెడగ పేగేసుకున్నా కానీ దాంట్లో ఉన్న వెజల్స్ని ప్రొటెక్ట్ చేస్తా ఓర్టన్స్ జెల్లీ అని ఉంటుంది. సో దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఏమన్నా నార్మల్గా ట్రై చేసినప్పుడు ఎంతగా ఫేటల్ డిస్ట్రెస్ ఏమైనా వస్తే అప్పుడు సర్జరీకి చేస్తాము. కాబట్టి పేగు మెడకేసుకుందని ఏం భయపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం నార్మల్ డెలివరీస్ అవుతుంది. ఇది వాళ్ళ టాపిక్. ఇంకా మరిన్ని టాపిక్స్కి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా ఏమన్నా టాపిక్స్ గురించి చెప్పాలన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.